అవునన్నా ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఏ పార్టీ గెలిస్తే ఎవరు గెలిస్తే ప్రజలకు అభివృద్ధి చెందుతారు? ఈ 3 సార్లు బీఆర్ఎస్ పార్టీని మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. ఇప్పుడు అనివార్యమైంది ఎలక్షను. గోపీనాథ్ గారి మరణం తర్వాత వస్తున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నట్టు దౌర్జన్యాలు, కాంగ్రెస్ చేస్తున్నట్టు అవమానాలు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురదృష్ట పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిర్రు. ఇవాళ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా పట్టం కట్టబోతున్నారు. మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజారిటీతో 11వ తారీఖు ఓట్లు వేసి 14వ తారీఖు ఈ రాష్ట్రం అంతా కూడా దీపావళి జరుపుకునే విధంగా ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. అదే జరగబోతా ఉంది. నవీన్ యాదవ్ గారు చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చున్నా, సెకండ్ ప్లేస్లో వచ్చినా, ఈసారి గెలుపు మాదే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? నవీన్ యాదవ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మా బీఆర్ఎస్ దృష్టిలో, మా ప్రజల దృష్టిలో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అభ్యర్థి గురించి మనం మాట్లాడే కనుకంట కాంగ్రెస్ గురించి మాట్లాడడం బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఇవాళ వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా, ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వలికినట్టుగా మేము ఏదో జూబ్లీహిల్స్కు చేస్తాం, 150 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తామంటే ఇవాళ ఎవడు ఇన్నటప్పుడు పిచ్చోడేం కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులేం కాదు. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ₹1,00,000 2 లక్షలు కూడా చిల్లర ఫండ్స్ కూడా మాకు ఇవ్వట్లేదు, పెళ్ళికి పోతే పప్పానందిని వస్తున్నామని ఆయన చెప్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ చేసే పనేముందో కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ దాని వివరణ ఇవ్వాలి. ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ వైకుంఠం చూపించేది ప్రజలందరికీ అర్థమైపోయింది, వీళ్ళు ఏం చేయలేరని. ఇవాళ 150 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. తులం బంగారం ఇవ్వడానికి, 2,500 ఇవ్వడానికి, రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తన పైసలు లేవు. ఇవాళ తులం బంగారం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన, జూబ్లీహిల్స్ను బంగారంగా చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అవన్నీ ఏవి కావు. ఇక్కడ వాళ్ళ పప్పులు ఉడికే ప్రసక్తి లేదు. వచ్చిన సర్వేల్లో అన్నిట్లో కూడా వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో దూసుకుపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవాళ అందుకనే కూడా ఏ మంత్రి కూడా జూబ్లీహిల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రచారం చేయలేనటువంటి సందర్భం ఇవాళ ఎక్కడ కూడా జరిగే పరిస్థితి లేదు. ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుకు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ జూబ్లీహిల్స్లో గెలుపు ఖాళీ జూబ్లీహిల్స్ ప్రజానిక గెలుపు కాదు, ఇది ఇవాళ యావత్ తెలంగాణ 4 కోట్ల మంది పబ్లిక్ గెలుపు ఇవాళ మేము గెలుపుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిందండి. కంటోన్మెంట్ ఎలక్షన్ వాళ్ళు వచ్చిన తర్వాత 6 నెలల్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు? అప్పుడు కూడా చెప్పారు మేము ఏ కడుతూ మైనార్టీ బాయ్యంకి వెళ్ళి ఓ కడుతూ అన్నాడు. ఏం చేసిండు? ఏం చేయలే. ఆయన ఇప్పటి కూడా ఏం చేయడు. ఇవాళ కొత్త డ్రామాకి తెరలేపారు.